మేము వస్తాగలుగుతాం పనికి పోయినా కూడా పిల్లలు ఉన్నారులే ఉంటారులే పిల్లలను చూసుకోవడానికి పోతారు. ఏ పని సార్ మేము బస్సులోనే పోతాం సార్. బస్సెస్ కూడా మున్సిపాలిటీకి ఏంటంటున్నారు సార్? మున్సిపల్ ఎలా ఉంటుంది? మొత్తం ప్రాబ్లమే సార్. ఎవరితో మీతో చెప్పుకోకపోతే బాగా మేము ఎవరితో చెప్పుకుంటాం. సంవత్సరాలు కూడా నిండలేదు అబ్బాయికి. మేము ఎంత బాధపడుతున్నాం. మళ్ళీ ఇంకో వేరే అబ్బాయికి మాత్రం జరగకూడదు మళ్ళీ మేము తెచ్చుకున్నాము. భయపడతారు బయటకు వెళ్ళాలన్నా భయపడతారు. బస్సు ఫ్రీ పెట్టి తగలబెట్టి ఆటోలు కూడా ఇంటికన్నా పడతాయి. అందరికి ఆటోలు తగలబడి అందరూ ఇంటికన్నా తగలబడతారు. ఇక మేము ఇళ్ళ గిన్నెలు దోమ చిప్పలు దోమ పోవాలి. మీరు వస్తామంటే ఆ రోజు రూమ్ కొట్టుకొని ఉంటాం కదా సార్. పని బాట పోకుండా తిండిపోలేక ఇక్కడ చేసేటట్టు చూడండి సార్ మీరన్నా. మొత్తం ఇక్కడ ఉంటాం. ఇదే సార్ ఈ ఇల్లు అంటే ఇల్లు కాదు వాళ్ళది సార్ ఇల్లు కాదు వాళ్ళ పోదామని వచ్చిండ్రు. లోపల ఏమైపోయిందంటే లోపల పాపం జ్వరం వస్తే టాబ్లెట్ దేనికే వాళ్ళు పోయారు. వాళ్ళు పోతే ఏం చేసిరంటే గేట్ డోర్ వేయలేదు. వాళ్ళ అమ్మ నాయనమ్మ లోపల ఉంది. లోపల ఉండి ఆ పాప ఆడుకుంటూ బయటకు వచ్చిండు. అక్కడికే నామాత్ర కుక్కలు మొత్తం ఇక్కడ స్క్రాప్ వేస్తారు. చికెన్ది గికెన్ది సంథింగ్ అంతా మొత్తం స్క్రాప్ ఇటు వేస్తారు. ఆ కుక్క వచ్చి పట్టేసిందంటే సీదా గుంజుకపోతే ఆ వేరే కుక్కలు ఏమనుకున్నాయంటే ఏదో చెత్త కాయదో మెత్తకపోతున్నాయి కదా అని ఆ 15 కుక్కలు 20 కుక్కలు దాని ఇమ్మడి వాడు ఆ పిల్లలు మొత్తం మేడి గారికి చీరి తినేసినాయి. తినేసే వరకు ఏమవుతుందని మా బస్సు వాళ్ళంతా పోయి చూసే వరకు చీకట చిమ్ముల చీకట 7:30 మధ్యలో స్ట్రీట్ లైట్లు లేవు సార్. ఈరోజు చేశారు. అయితే దాని విషయంలో ఏమైపోయిందంటే బస్సు ఎక్కడ చూసిన ఒక 5,000 తక్కువ లేవక్క ఏం చేయాలి అంటే
ఇంట్లో అట్లా ఉండురా చూసాము అన్నాం. అంతవరకు ఇక్కడ ఉంటాను. ఇక్కడ ఉన్నాడు. ఒక 10 రోజులైంది డ్యూటీ పోబట్టి. పెద్ద పాపకు జ్వరం వచ్చింది, టాబ్లెట్ల కోసం అని పోయినరు. ఇక్కడనే ఉన్నాడు బాబు. జస్ట్ 2 minutes లో బయటికి వచ్చిండట అంతే. టాబ్లెట్లు తీసుకొని ఆమె వస్తుంది. అక్కడేమో మంది ఉన్నారు, ఎవరికో ఏమో అయిందని ఆమె అనుకుంది. తల్లి వచ్చి అమ్మ మా బాబేడంటే, అయ్యో ఇక్కడనే ఉండి అమ్మ బెడ్రూమ్లో ఎక్కడ పోయినా చూసేసరికి అయ్యో అక్కడ ఏమో అయిందట మమ్మీ, మరి మనోడా అని చూసి అక్కడ వెళ్ళి చూసేసరికి మా బాబే ఘోరంగా. అంటే చెప్పరా, 2 ఆడపిల్లలు సార్. ఆడపిల్లలు ఇంకా 9 ఏళ్ళు. ఆమె ఎంత ఒక చెయ్యను పూజ అంటూ లేదు. అట్లా చేసి కొడుకును కన్నా సార్. అలా మమ్మీ రాఖీ కట్టని కానీ అన్న సార్ అలా బాబును ఆమె ఎంత ఏడుస్తున్నాడు అంటే. 11 years తర్వాత 2 years తక్కువనే ఉంటుందమ్మా. ముఖ్యమంత్రి సంతానం ముఖ్యమంత్రి సంతాప చెప్పడం అన్న మళ్ళా మాట్లాడతాడు. ఆమె ఎంత ఒక చెయ్యను పూజ అంటూ లేదు. అట్లా చేసి కొడుకును కన్నా సార్. అలా మమ్మీ రాఖీ కట్టని కానీ అన్న సార్ అలా బాబును ఆమె ఎంత ఏడుస్తున్నాడు అంటే. 11 years తర్వాత 2 years తక్కువనే ఉంటుందమ్మా. ఆయన మాట్లాడారు.